బాపు అపకారములను బాపు ఉపకారి నుతినీకవు రే ఎంతటను మేము హాయిగా నిదురబోవా రే ఎంతటను మేము కాయునటి దూతను కాయునటి దూతను కైపరచినావు ఏ అపాయము నైననురా ఏ అపాయము నైననురా గోపా ఉపకారి నొతేనే కావు. ప్రార్థన. దయాళువైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. నూతన సంవత్సరంలో 2వ వారం నీ పావన సన్నిధికి తీసుకొచ్చినందుకు స్తుతులు. ఆరాధన తోడై ఉన్నప్పుడు నీ మహిమను ఘనపరచుటకు, నీ మహిమను ప్రభావం కొనియాటుకు ఇచ్చిన భాగ్యం కొరకు స్తుతులు. ఇప్పుడు వాక్యం ధ్యానిస్తుండ మాతో మాట్లాడమని వాక్యం అన్న యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, ప్రభుని కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. వాక్యం చదువుకుందాం. ఈరోజు ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం. మరియు స్ఫటికం వలె మెరియునట్టి జీవజలముల గల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం యొద్ద నుండి ఆ పట్టణపు మధ్య నుండి ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కలజోడు పెట్టేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును. బాబు చూడండి, కలజోడు. ఆ వాక్యం చదువుకుందాం ప్రియులరా. మరి 22వ అధ్యాయానికి వచ్చాం. చాలా సంతోషం ఏంటంటే, ప్రకటన గ్రంథము 2 పర్యాయాలు పూర్తి చేయగలం. ఈ 22వ అధ్యాయం పూర్తిగా చెప్పేస్తే మళ్ళీ ఇంకా వేరే పుస్తకం మీద వెళ్ళొచ్చు మనం. కానీ దినాభివృద్ధి పొందుతున్న భక్తి జీవితానికి ఎంత ప్రాముఖ్యమైనదో ఈ వచనం. కాబట్టి ఈరోజు మనం స్ఫటికం వలె మెరియచ్చు అనే మాట మనం చదువుతున్నాం. స్ఫటికం అంటే అర్థం ఏంటి చూడండి. 4వ అధ్యాయములో అక్కడ స్ఫటికమును పోలిన సముద్రం ఉంది అని చెప్పాడు. ఏముంది అంటే దేవదూతలకు ముఖాముఖిగా దేవుని చూడగలిగిన శక్తి సరిపోదు. అంటే అంత మహిమోన్నతుడైన దేవుడు, మహిమలో ఉన్నవారే ఆయన చూడాలంటే అంత సిద్ధపడాల్సిందిగా మనం చూస్తాం. అట్లాంటిది ఏమన్నారంటే ఈ పరలోక ప్రోగ్రాము దేవుని యొద్ద లేక దేవుడు ఏమి తెలియజేయబోతున్నాడో ఆ ప్రోగ్రాం అంతా ఈ 4వ అధ్యాయంలో ఉన్న ఈ స్ఫటిక సముద్రం వంటిది అని రాయబడింది. చెప్పండి, చదువుతారా ఆ వచనం? స్ఫటికను పోలిన గాజు వంటి
సముద్రం అన్నట్టు. అంటే పరలోకములో దేవుడు ఏది తెలియచేయబోతున్నాడో, ఇప్పుడు మన టెలివిజన్లో స్క్రీన్ మీద ఎలాంటి ప్రోగ్రాం మనకి ప్రింట్ అంటే మనకి చక్కగా కనబడుతుందో, అలాగే దేవుడు తాను ఏం చేయబోతున్న పని దేవదూతలకు ప్రత్యేకంగా బయలుపడే స్థానం అన్నమాట అది. అందువల్ల మరి భూలోకములో కూడా బైబిల్ మిషన్కు ఒక అనుభవం ఉంది. ఏంటది? దేవుని ప్రోగ్రాం ఏ రోజుకు ఆ రోజు బయలుపడే స్థలమే దైవ సన్నిధి. దేవదాసాయి గారు దేవుని మనసులో ఉన్న సంగతులన్నీ ఎలాగైతే ఆయన చేయబోతున్న పనులు, అప్పగించే పనులన్నీ దేవదూతలకి ఆ స్ఫటిక సముద్ర గాజు సముద్రం పైన బయలుపడుతున్నాయో, మనకు కూడా దైవ సన్నిధిలో ఏం బయలుపడతాయి? ఏ ప్రోగ్రాం అది? పరలోక ప్రోగ్రాం. చెప్పండి. పరలోక మరి సన్నిధి ఎందుకు చేయాలా మనం? చాలామంది భక్తి పెంచుకోవడానికి కాదు. భక్తి ఎలాగా పెరుగుతుంది? వాక్యం వల్ల, ధ్యానం వల్ల, అనుభవం వల్ల, సాక్ష్యం వల్ల. కానీ దైవ సన్నిధి అనగా దేవుని యొక్క ప్రోగ్రాం బయలుపడే స్థలం. ఏం చెప్పండి? అందువల్ల ఇక్కడ మనం చూస్తే స్ఫటికమును పోలిన గాజు అని ఇక్కడ ఏముంది? 22వ అధ్యాయం 1వ వచనంలో, మెరియును అనగా ఇది దేవుని వాక్యము. చెప్పండి, ఇదేంటి? దేవుని వాక్యమనే నది. దేవుని వాక్యమనే నది. నది వలె అది మెరుగుచున్నది అని చెప్పొచ్చు. 46వ కీర్తనలో 6వ వచనం చదువుకుందాం. 46వ కీర్తన 6వ వచనంలో కదులుచున్నవి వినిపించు. 5 చదవమ్మా. ఒక నది కలదు, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. లేదు. ఏది పడితే చదివేయడమేనా? 4వ చదవమ్మా. ఒక నది కలదు, దాని కాలువలు సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును. చూడండి, ఇక్కడ మరి మళ్ళీ చదువుదాం. వచ్చును మీకు మళ్ళీ చదువుదాం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును మందిరపు పరిశుద్ధ స్థలం. అంటే దైవ ఏర్పాటును బట్టి దేవుని పిల్లలారా, భూమి మీద ఉన్న సంఘము దేవుని పరిశుద్ధ ఆలయము. మీరు జీవము గల దేవుని ఆలయము. అందువల్ల అక్కడి వచ్చే జీవ నది అనగా దేవుని వర్తమానముతో భూమి మీద పావనత్వం పొందే సంఘం. ఈ ప్రవాహమునకు మూలము పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. మీకు యెషయా గ్రంథములో 8:13 వచనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. యెహోవాయే మీరు భయపడవలసింది ఆయనే. ఆయన కోసమే మీరేం కావాలా? దిగులు పడాలా. అప్పుడు ఆయన మీకు చూడండి, పరిశుద్ధ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం ఈ హాల్లో ఉన్నాం, ఈ స్థలంలో మనం ఉన్నాం, అంతేనా? అయితే ఇప్పుడు మనము దేవుని ఆయన ఆ వచనంలో ఏం చెప్తున్నాడు? ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా. అంటే అర్థం ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీర మనం అలవాటు కదా. అయితే ఆ వాక్యము
అది లేకుండా ఏదియూ కలగలేదు అనే మాట కూడా యోహాను సువార్తలో ఉంది. అవునా? అయితే ఆ వాక్యమే నీకు పరిశుద్ధ స్థలం. దేవుని స్తోత్రం. ఆయనే వాక్యము, ఆయనే పరిశుద్ధత, ఆయనే. మరి మనం చూసినట్లయితే దేవుని పిల్లలు గమనించండి, ఆయనే వాక్యము, ఆయనే పరిశుద్ధ స్థలం. అంటే ఇప్పుడు మనం ఎవరిలో ఉన్నాం? మెరయుచున్నట్టు ఈ నది అనే మాట చెప్పినప్పుడు సంఘమునకు ఇచ్చిన జీవము, సంఘమునకు ఇచ్చిన ప్రవాహము, సంఘము అనుభవిస్తున్న దైవ వాక్య ప్రకాశత అనే విషయాన్ని ఈ నది ద్వారా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక ఆ వాక్యము అంటే దేవుని మర్మమా లేక హృదయ స్థితి ఎలా ఉంటుందో చూపగలిగింది. దేవుని మర్మము, దేవుని హృదయ స్థితి ఎలా ఉందో తెలియచేయగలిగిందే వాక్యము. చెప్పండి, చేయగలిగిందే వాక్యము. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇది గూఢముగా ఉంది. ఎలా ఉంది? మర్మంగా ఉంది. అయితే సంఘమునకు వాక్యము గ్రహించిన వారికి ఇది ఏమై ఉంది? అనుభవంగా ఉంది. ఎలా ఉంది చెప్పండి? అనుభవంగా. లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పారు. 8వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట చెప్పాడు. చూడండి, ఆ మాట మనం చూస్తే, మంచి నేలను పోలిన వారు ఎవరనగా యోగ్యమైన, చెప్పండి, యోగ్యమైన, ఒకసారి అనండి అందరూ, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఏం కావాలా? చూసారా? అదిరిపడకుండా, బెదిరిపడకుండా, చెదిరిపోకుండా, చెడిపోకుండా. ఓపిక అంటే దేనికి వస్తుంది చెప్పండి? ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు మనిషికి ఏం కావాలా? అంతేనా? ప్రశ్నించే స్త్రీకి ఏం చెప్తారు? కొంచెం ఓపిక తెచ్చుకోమ్మా అంటారు. అంటే లోకంలో సంఘము అన్ని రీతులుగా, అటు అన్యజనాంగము మధ్య క్రైస్తవులలో విరక్తి చెందిన వారు ఉన్నారు, క్రైస్తవులలో భావాలు అధికమై ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, చాలామంది రకరకాలైనటువంటి సందేహాలు, సంశయాలతో ఉన్నారు, పలు విధాలైనటువంటి భక్తిని హేళన చేసేవాళ్ళు ఉన్నారు, తక్కువ చేసేవాళ్ళు ఉన్నారు, లేక నీ భక్తికి వేలెత్తిచ్చు, ఇన్ని రకాల పరిస్థితులు నీ చుట్టూ ఉన్నాయి. అందులో ఓపిక ఎందుకు వచ్చిందంటే నీవు పొందిన వాక్యము అది యోగ్యమైనది. చెప్పండి, ఏంటది? ఈ మెరయుచున్న నది అంటే అర్థం ఏంటి? వీళ్ళందరూ యోగ్యులైన వారు. ఈ వాక్యము యోగ్యమైనదిగా చేసి నీలో ఉన్నటువంటివి, నీలో భావాలను బయటికి తీసి చక్కటి కాంతివంతమైన స్థితినిచ్చేదిగా ఈ వాక్యమును మనము గమనిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. అందుకని ఓపికతో ఫలించాలా. ఎలా ఫలించాలా? అందరు చెప్పండి. ఎవరో చెప్పిన మాట కాదు ఇది, బోధకులు చెప్పిన మాట కాదు ఇది. ఎవరు చెప్పిన మాట ఇది? యేసయ్య స్వయంగా. అంటే ఇప్పుడు నీ ఫలింపు ఎలా ఉంది? ఫలింపు అంటే ఈ వరాలు ఇవన్నీ కాదు. అన్నిటినీ అధిగమించిన వారమై, అన్నీ వాడుకున్న వారమై. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అన్ని సంగతులు ఒక భక్తుడు అయ్యగారి దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, నీకున్న వరాలు ఏంటి చెప్పమన్నాడు. ఎవరిని? ఆయన కూడా అలాగా, అబ్బాయి నాకు ఎన్ని ఉన్నాయో, సరే సరే అన్నాడు. ఈయన అడుగుతున్నాడు ఒకటి, ఈ వారం ఉందా? ఉంది. బోధన అన్నీ ఉన్నాయి అంటున్నావు కదా అన్నాడు. మరి
ఆయన అడుగుతున్నవన్నీ ఉన్నాయి అన్నాడు అయ్యగారు. ఇన్ని అడుగుతున్నావు, ఇంతకీ నీకేముంది, నీవేం కలిగి ఉన్నావు అని ఎక్కడ అయ్యగారు అడుగుతారో అని అతనికి కొంచెం అనుమానం వచ్చింది. అన్నీ అడిగిన తర్వాత ఆయన ఏం చేశాడంటే శిష్యుల బాబా బాబా అని చెప్పేసి అంటే ఆయనకున్న భాషా వరాన్ని బయటపెట్టాడు. అంటే ఇప్పుడు ఎందుకంటే యోగ్యమైనటువంటి దాని దగ్గరికి వచ్చినప్పుడే యోగ్యం లేనిది ఏదో బయటకు వస్తుంది కదా. అప్పుడు అయ్యగారు అన్నారు, ఎంత విని మిడోడోయ్ అన్నాడు ఆయన. ఏమన్నాడు చెప్పండి. ఇప్పుడు ఈయన కూడా భాషలో మాట్లాడాడు, ఈయనకు కూడా ఏముంది, భాషావరం ఉంది. మిడోడోయ్ అంటే ఏంటి అన్నాడు. అందులో రాకడ తేదీ ఉంది, కనుక్కొని చెప్పమన్నాడు. ఆయన మళ్ళీ కనిపించలా, ఏదైనా చెప్తానన్నాడు. ఇన్ని ఒత్తిళ్ళ మధ్య భక్తులకు ఓపిక అవసరం. అలాగ ఓపికగా వచ్చిన వారిని మెరిపించేది దేవుని వాక్యము. చెప్పండి, మెరిపించే ఒక జలపాతం, అది ఒక ప్రవాహం, అది ప్రవహించేదే కానీ ఇంకిపోయేది కాదు, ఎండిపోయేది కాదు. దేవుని మాట ఎల్లప్పుడూ మనల్ని ప్రభావితం చేసేదే కానీ బలహీనపరిచేది కాదు. అందుకు ఇక్కడ ఏం చెప్తున్నాడు, వాక్యం యొక్క మర్మము ద్వితీయోపదేశ కాండములో చూడండి 10వ వచనంలో ఆజ్ఞపూర్వకంగా వారికి బోధించినప్పుడు ఏమంటున్నాడు. 30వ అధ్యాయం 10వ వచనంలో ద్వితీయోపదేశ కాండం 30 10వ వచనం. విషయములోను నీకు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు ఆజ్ఞలను కట్టడలను ఏం చేయాలి నీవు. దేవునికి స్తోత్రం. అంటే ఇశ్రాయేలీల యొక్క గుర్తింపు దేవుని కట్టడలు న్యాయ విధులే. చెప్పాలా ఏంటమ్మా, క్రైస్తవుని యొక్క గుర్తింపు దేవుని వాక్యమే. ఏంటది, ఎవరి వాక్యము. అందువల్ల ఇశ్రాయేలు ఐగుప్తుని మరిపించింది, క్రైస్తవునికి లోకాన్ని మరిపించింది వాక్యం. ఐగుప్తుని మర్చిపోవాలన్నా వారికి ధర్మశాస్త్రం ఇచ్చి కానాని ఎంత ప్రాముఖ్యతను చూపిందో, మనకి దేవుని వాక్యము భూలోకాన్ని విడిచిపెట్టి పరలోక ప్రాధాన్యత తెలియచేసేది వాక్యం. దీని యొక్క మర్మాన్ని మనం 10-12 కూడా చదువుదాం. 10-12 దేవునికి స్తోత్రం. ఎవడు ఆకాశమునకు మరి అందుకు దాని అనుకొనుటకు ఉండినది కాదు, దాటి అనుకొనుటకు కాదు, అది నీ నోటను సమీపముగా నీ హృదయములోను నీ నోటను ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలుకు కానాను దేశము పాలు తేనెలు ప్రవహించు దేశము ఎంత ప్రాముఖ్యమో, దేవునితో సహవాసం చేయుటకు వారి అంతరంగానికి వాక్యము కూడా అంత ప్రాముఖ్యమే. ఈ వాక్యము ఒక దేశాన్ని విడుదల పొందడానికే కాదు కానీ నీ అంతరంగమును సిద్ధం చేసేది కూడా వాక్యమే. అది నీకు సమీపముగా ఉంది, నీ నోట అని చెప్పుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుచేత ఇక్కడ మనం చూస్తే వాక్యము లేక ధర్మము లేక భావార్థము
గూఢార్థము దైవజన్ రాస్తూ మాట్లాడే మాట ఏంటంటే, ఒకటేంటి ధర్మం, వాక్యం ఏం చెబుతుంది? ధర్మం. రెండవది భావార్థము, ఈ లోకంలో ఉన్న పరిస్థితులన్నిటినీ. మూడవదిగా మనం చూస్తే గూఢార్థములు, కొన్ని అర్థమవుతాయి, కొన్ని మనం ఎప్పటి నుండో చదువుతున్న బైబిల్ ఈ వయసులో వరకు కూడా కొన్ని అర్థం కాని ఉంటాయి. అవి ఎందుకు గూఢం అంటే, నీ అవసరతను బట్టి కాదు, నీ నడిపింపును బట్టి, నీ అనుభవాన్ని బట్టి, నీ ఆత్మతను బట్టి అని చెప్పుకోవడానికి నీ నీ పూర్వీకుల అనుభవం వచ్చింది కాదు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు తల్లి బిడ్డకు ఏ వయసులో ఏ ఆహారం పెట్టాలో, ఎలా పోషించాలో అది ఎవరు తెలుస్తుంది? తల్లికే తెలుస్తుంది. అంతేనా కాదా? అలాగే నీ ఆత్మీయ ఎదుగుదలను బట్టి ఏ సమయానికి ఏది వడ్డించాలో, ఆత్మీయంగా ఏ వాక్య భావములో నిన్ను పెంచాలో అది పరిశుద్ధాత్మకు సాధ్యం. దేవునికి స్తోత్రం. అందువల్ల గూఢార్థం ఎలాగా అని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మనము అంటే కొన్ని రంగులు చూసినప్పుడు ఆకర్షితులం అవుతాం. కొన్ని రంగులు అంటే అవి బయలుపడుతున్నట్టుగా మనం చూస్తాం. అంటే అద్దాలైతే ఆ రంగులు ఎన్ని రంగులు ఉన్నాయి చూడండి అద్దాల్లో. అలాగే 66 పుస్తకములలో దేవుని యొక్క అంతరంగ మహిమార్థం సంగతులు ఇమిడిపోయి ఉన్నాయి. అవి చక్కగా వివరించుకోగలిగినప్పుడు ఇక్కడ ఏముందంటే జలప్రళయ కాలం. 7వ అధ్యాయము ఆదికాండంలో 16వ వచనం మనం చూసినట్లయితే ఏం కనబడుతుంది చెప్పండి? జలప్రళయము కాలాన్ని మనం చూస్తాం. చదువుతారు ఎవరైనా? ప్రవేశించెను, మూసివేసెను, జల ఆపేయండి చాలు. ఏం కనబడుతుంది అక్కడ? ఏదేను వనములో 2వ అధ్యాయం చూస్తాం. యూఫ్రటీస్ నది లేక ఆ నది 4 శాఖలుగా వెళ్ళి ఏదైనా తోటను తడుపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అప్పటికేం అవసరమైంది? ఆ భూమి పవిత్రంగా ఉంది, ఆ జలం పవిత్రంగానే ఉంది. ఇప్పుడు భూమి మార్పు చెందిన తరువాత వచ్చే ఈ జలము, జలం అంటే జలముగా నీరని కాదు, అన్నీ అవసరం తీర్చగలిగిన వాక్యమే. దేవుని స్తోత్రం. దాహమునకు నీరు అవసరం ఎలాగుందో, ఈ నూతన భూమి మీద నూతన ఆకాశం కింద ప్రజలకు దేవుని వాక్యమే జలపాతంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని సముద్రాలు, నదులు విస్తారం అవసరం లేదు. దేవుని మాట ప్రవహిస్తూ ఉంటుందంటే అన్ని అవసరతలకు, అన్ని కాలాలకు సరిపోయిన మాట దేవుని మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, వాక్య గ్రంథములో మనం చూసినట్లయితే చూడండి, యెహెజ్కేలు గ్రంథములో 47:17 వచనం చదువుకుందాం. 47:17 వచనం. 17 వచనం. సరిహద్దు యోర్దాను నది ఉండెను, సరిహద్దు మొదలుకొని దాని కొలవలెను,
ఆ, అదే 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 మళ్ళీ చదవండి. ఆ, 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 ఇరుప్రక్కల ఆ, సకల జాతి వృక్షములు పెరుగును. దేవుని స్తోత్రం. మళ్ళీ చూడు, ఊటలు అనే మాట ఉంది చూడు అక్కడ. ఊట అనే మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ. పరిశుద్ధుని వరములు దయచేసి 19 దక్షిణ దిక్కున మెరీబా ఓటల వరకును మహాసముద్రం సరిహద్దు ఇది మీకు దక్షిణపు సరిహద్దు. స్తోత్రం. ఇశ్రాయేలు యొక్క భూభాగం అంతటికి ఇక్కడే మెరీబా ఓటలు కనబడుతున్నట్టు చూస్తున్నాం. అంటే సంఘములో ఉన్న సారాంశము, ఇశ్రాయేలుకు విలువ కనాను దేశములో ఈ ఓటలు, అలాగే సంఘానికి విలువ పరలోకముల నుంచి ప్రవహించిన స్ఫటికమంటి జీవ జలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు జీవన విధి విధానాలు చూస్తే మానవ సంతతిలోనే వారిదొక ప్రత్యేకత. ప్రభునందు ప్రియులరా, వారికి 15 రోజులు వర్షం పడుతుంది. సంవత్సరం అంతా ఆ వర్షం ఒక్క చినుకు కూడా, ఒక నీటి బొట్టు కూడా వృధా చేయకుండా పంటలు పండించి ఆ భూభాగానికి ఉన్న విలువలు చూపిస్తారు వాళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇశ్రాయేలు కాదు కదా మనం అనుకుంటే, సార్వత్రిక క్రైస్తవ సంఘము క్రీస్తు రక్తములో కొనబడిన సంఘమునకున్న ఈ మెరీబా ఓటలు గొప్పవా, అలాగే ఇప్పుడు కొత్త భూమి మీదకు ప్రవహించబోయే ఆ ఓట గొప్పదా చెప్పాల మీరు? ఏ ఓట గొప్పది? ఇక్కడ ఈ ఓట కావాలంటే మనం వెళ్ళి రావచ్చు, కానీ ఇది ఆత్మీయమైన విలువలు నిలుపుకున్న వారికి దొరికే ఓట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ. యోవేలు గ్రంథంలో కూడా ఒక మాట 3:18 చదువుదాం. 3 ఆ దినమందు పర్వతములలో నుండి కొత్త ద్రాక్షారసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యోదా నదులన్నిటి నుండి నీళ్ళు పారును. నీటి ఊట యెహోవా మందిరములో నుండి మా ఉబికి పారి తడుపును. దేవునికి స్తోత్రం. కాబట్టి యావత్తు ఈ భూమి మీద ఉన్న ఓటలన్నీ ఒక ఎత్తు, వాటి యొక్క ప్రవాహం ఒక ఎత్తు, ఈ ఆలయములో నుంచి ప్రవహిస్తున్నటువంటి ఓట ఒక ఎత్తు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈవేళ నూతన భూమి ఆకాశాల మీదకు వచ్చే ఈ ప్రవాహము శ్రేష్టమైన నీరు. ఏం చెప్పండి? ఈ శ్రేష్టమైన నీరు అనగా దేవుని వాక్యపు జీవము కలిగిన దేవుని మాట. ఎవరి మాట? ఇది మనలో ప్రవహించవలనని మనం ఒక మాట చూద్దాం. చూడండి, జకరియా గ్రంథంలో నుంచి 14:8 ఒకసారి చూద్దాం. 14:8 జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము పడమర సముద్రం, సగము వేసవి కాలమందును
అలాగునని అంటే అన్ని కాలాలలో కూడా ఒకే విధముగా ప్రవహించు నదిగా జకర్య తన దర్శనంలో చూస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఎల్లకాలము ప్రవహించే దాన్ని ఏమంటారు? జీవనది. ఏమంటారు చెప్పండి? జీవ. మన దేశంలో గోదావరి నదిని ఏమంటారు? కృష్ణానదిని ఏమంటారు? అవి జీవనదులు అంటారు. అంటే 12 జీవనదులు కలిగిన దేశం భారతదేశం. ఈ 12 జీవనదులు అంటే అర్థం ఏంటి? పుష్కరాలు అక్కడక్కడక్కడ చేస్తారు. అంటే వాళ్ళ దేశ పాప ఫలితాల నుంచి విడుదల పొందడానికి ఆ ములిగితే ఏం బాగుంది కదా? నిజమేనా? ములిగారా మీరు ఎప్పుడైనా? నాగవల్లిలో ములిగారా? పోనీ వంశధారలో ములిగారా? సముద్రంలోనూ ఎక్కడో వచ్చి ములుగుతున్నారు దేశాలు. మన నదిలో మనం మొలగం. అదే మన శాదస్తం. అవునా కదా? అంటే నేను అనేది పాపం పోవడానికి కాదు, స్నానానికి. మన నది విలువలు మనకు తెలియాలి కదా. దేవుని స్తోత్రం. కనుక దేవుని పిల్లరా, ఈ వచనంలో ఏం కనిపిస్తూ ఉంది? దర్శనమును బట్టి ఆయన దృష్టి యెరూషలేమే కనబడుతుంది. కానీ నూతన యెరూషలేము యొక్క ప్రాముఖ్యత, నూతన భూమి యొక్క ప్రాముఖ్యత, ఆ ప్రత్యేకతను ఈ దర్శనములు ఆయన చూస్తూ ఉన్నాడు. అందువల్ల ఇది మెరయనట్టి నది. ఏ నది ఇది? అన్ని నదులు ఉన్నాయి, మెరుస్తాయా? ఏ నది మెరుస్తుంది? ప్రపంచంలో ఉన్న ఈ భూభాగాలు ఉన్న ఏ నది? కానీ ఇది కూడా భూమి మీదే రావాలా? ఇప్పుడు ఈ నది కూడా ఎక్కడ రావాలి? ఈ భూమి ఎక్కడుంది? మార్పు చెందింది అంతే, మారింది. కానీ ఈ భూమి మీదే. చెప్పండి, ఎక్కడ చూస్తాం ఈ నదిని? ఈ నది ఇంకా రాలేదు, ఈ నది ఇంకా ప్రవహించలేదు. ఈ నది రేపు మార్పు చెందిన భూమి మీద ప్రవహించబోతూ ఉంది. ఆ ప్రవాహం ఏంటి అంటే దేవుని వాక్యమనే జీవముతో కూడుకున్న మనుషులే ఉంటారు. కాబట్టి దేవుని వాక్యములో ఉన్న ప్రాముఖ్యతను ఎరిగిన వారే ఉంటారు. కాబట్టి రేపు వీళ్ళందరికీ అవసరమేంటి? వాక్యమే తప్ప. యేసుక్రీస్తు చెప్పండి, ఆయన దేవుని మాట చొప్పున చెప్పండి, రొట్టె వల్లనే కాదు, దేవుని ఆ మాట ఎప్పుడు నెరవేరుతుంది? ఈ భూమి మీద పంట ఆకలి దప్పులు లేనటువంటి ఆ గొప్ప లోకానికి సంబంధించినటువంటి ఆ మార్పు ఈ భూమి మీద వచ్చినప్పుడు ఈ నది ప్రవాహం కనబడుతుంది. ఈ నది మరి అప్పుడు దాకా ఏం చేద్దాం? దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, చూడండి ఒక మాట, జకర్యా గ్రంథములో 13వ అధ్యాయము. ఆ దినమున పాపమును అపవిత్రను పరిహరించుడుగా దావీదు సంతతి వారి కొరకును. అంటే అర్థం ఏంటి? దావీదు సంతతి వారంటే యేసు ప్రభు ఎవరు కుమారుడు? మాట్లాడట్లేదు మీరు. మరి మనం ఎవరో? దావీదు కుమారుడైనా మాట్లాడన్నారా? యేసుక్రీస్తు బిడ్డలమై ఉన్నాము కనుక ఇదిగో ఇక్కడ మనం చూస్తే సిలువలో ఈ జీవనదిగా ప్రవహించింది. ఇక్కడ ఏమని రాయబడిందంటే ఆ దినమున పాపమును పరిహరించుటకై యెరూషలేము ఓట ఒకటి ఇదే సైన్యములకు. అందువల్ల ఎవరైతే పాప క్షమాపణ, పాప అపవిత్రతను తొలగించబడ్డారో వారే ఈ జీవనదికి అర్హులై ఉన్నారు. వారే ఈ జీవజలానికి అర్హులై ఉన్నారు. వారే ఈ జీవజలాన్ని అనుభవించుటకు అర్హులై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రభునందు ప్రియులరా, చూడండి, మనం ఒక వచనాన్ని చదువుకుందాం. దైవవాక్యములో చాలా విషయాలు మనకి అవగాహనలో ఉన్న విషయాలే మనం చూస్తాం. యోహాను సువార్తలో
3:34 ఆయన కొలతలేని ఆత్మతో నింపబడ్డాడు అని రాయబడింది. అంతేనా? దేవుడు తన పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించెను గనుక దేవుని మాటలే రైట్. ఈ జీవజల నది అనే మాట చూస్తున్నప్పుడు రేపు మార్పు చెందబోయి భూమి మీద ఏ మాటలు వినబడతాయి? దేవుని మాటలే వినబడతాయి. ఏ మాటలు వినబడతాయి? ఇంకా వేరే సంభాషణ ఏది రాదు. భూమి మీద ఉన్న వారిలో ఎవరిలో వ్యత్యాసం ఏమి ఉండదు. యేసు క్రీస్తు ప్రత్యేకత, ఆయన సంఘం యొక్క సహవాసం ఒక ప్రత్యేకత. అందువల్ల ఆయన మాట వారికి, వారి మాట ఆయన. మీరు నాలో, మీలో మీరు, నేను మీలో మిళితమై నివాసించు, మిళితమై అన్నా యేసునామా, యేసునామా. ప్రియులరా, క్రీస్తు యేసును బట్టి కలిగిన నిత్య జీవం. చెప్పండి అందరూ. యేసును బట్టి. అది ఇక్కడ మనం చూస్తే ఆత్మీయ నదిగా సంఘము. చెప్పండి, ఎక్కడ ఈ భూమి మీద ఎలా ఉంది? ఆత్మీయ నదిగా. అందుకని యోహాను పత్రికలో 5:12, యోహాను 4:14, యోహాను 7:38 ఇది ఆత్మీయంగా ప్రవహించే నది. ఈ భూప్రపంచ మానవుల మధ్య క్రైస్తవ సంఘం అనే ఈ నది ఆత్మీయంగా ఏమవుతుంది? ప్రవహిస్తూ ఉంది. వారి కడుపులో జీవ జలనదులు ప్రవహించును అన్నాడు యేసయ్య. ఏమన్నాడు చెప్పండి అమ్మా? ఏమన్నాడు? దేవునికి స్తోత్రం. ఎండిన భూమి మీద వర్షధార వచ్చునన్నాడు. నెరవిడిసిన భూమి నీరు తాగినట్టుగా ఆత్మపూర్ణులై ఈ ప్రపంచమంతటిని పావనత్వంగా మార్చేస్తారని చెప్పి యెషయా 44:3-4 మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం చూస్తే మళ్ళీ ప్రకటన గ్రంథం మాట చదివేసి, స్ఫటికం వలె మెరియనట్టి జీవజలముల నది. వచ్చే వారం 2వ వచనంలోకి వద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యము చేత మెరిసే సంఘం, దేవుని వాక్యము మెరిపించే సంఘాన్ని మెరిపించే వాక్యము, ఒకరిలో ఒకరు క్రీస్తులో ఒకరముగా జీవించే గొప్ప జీవితాన్ని స్పష్టంగా చూపించే నది జీవజల నది. దేవుడు దీవించునుగాక. మహోన్నతుడా, నీ మాటలు దీవించి ఆశీర్వదించమని మరలా వారాన్ని మేము సిద్ధమవుతున్నప్పుడు అవసరమైన వర్తమానముతో మమ్మల్ని నింపి వచ్చిన వారిని దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.